దేవాతి దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ స్థితిని బట్టి మనము పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధ లేఖనము అపస్తలుల కార్యములు అనే గ్రంథాన్ని గత కొన్ని దినములుగా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. 16వ అధ్యాయం వరకు గత వారం ధ్యానించాము. అందులో సత్యమును క్రొత్త నిబంధన భక్తులైన మనకు ఆత్మీయతో కూడిన బోధ, మనము ఏ రీతిగా విశ్వసించాలి, ఏ రీతిగా ప్రార్థనలు చేయాలి, ఏ రీతిగా దైవజనులను ఆహ్వానించాలి, ఏ రీతిగా కుటుంబాలుగా రక్షింపబడాలి అనే భావనలను అక్కడ ఉన్నటువంటి వివిధములైన మనస్తత్వములు, వివిధమైనటువంటి పనులలో నిమగ్నమైన వారు, ఒకళ్ళు అధికారులుగా ఉంటున్నారు, ఒకరు వ్యాపారస్తులుగా ఉంటున్నారు, ఒకరు లోకంలో వ్యాపారం చేస్తూ, దొంగ వ్యాపారం చేస్తూ అపవాది చేత డబ్బులు సంపాదించే వారుగా ఉంటున్నారు. అయితే అందరు కూడా దేవునితో నిలబడటానికి తమ యోగ్యతను సంపాదించుకొని విశ్వాసంలో స్థిరపడిన వారుగా ఉంటున్నారు. ఆ రీతిగా ప్రతి ఒక్క వ్యక్తిని దేవాతి దేవుడు సంధించి క్రొత్త భక్తులైన మనందరికీ తెలియజేసిన స్థితి ఏమిటంటే, నువ్వు ఏ స్టేటస్ లో ఉన్నా, జ్ఞానవంతుడివైనా అజ్ఞానవంతుడివైనా, అధికారివైనా అనధికారివైనా, లేక లోకరీతిగా మోసగాడివైనా, లేక లోకరీతిగా వ్యాపారస్తుడివైనా, నీవు తెలుసుకోవాల్సింది, నీవు గ్రహించవలసింది ఏంటంటే, నీవును నీ కుటుంబమును యాజకులను ఆదరించే కుటుంబాలుగా ఉంటున్నాయా? మరియు అదే రీతిగా కుటుంబాల్లో ఆత్మీయతో బలపరచబడినటువంటి రక్షణ బిడ్డల మొదలుకొని ఆ రీతిగా వృద్ధుల వరకు రక్షింపబడుతున్నారా అనే యజమాన్యము నీలో ఉన్నదా లేదని దేవుడి దినాన మనల్ని అడుగుతున్నారు. అందరు కూడాను ఆ ఆత్మీయ స్థితిని కనుగొని మనం 17వ అధ్యాయంలోనికి ప్రవేశించాం. 17వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించినప్పుడు 17వ అధ్యాయంలో దాసులు ఇక వారు విడువక మరువక సువార్తీకరణ చేస్తున్న వారుగా ఉంటున్నారు. యూదులైతే వారిని వెంటాడుతున్న వారుగా ఉంటున్నారు. వారిని బోధ చెయ్యనీయక వారిని వెంటాడుతూ అనేకములైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో స్థిరపరచబడిన వారుగా కూడా ఉంటున్నారు. ఆ రీతిగా ఆత్మీయతలో బలపరచబడినటువంటి వాక్యమును మనం చదువుకుంటూ ఉంటుండగా ఈ దినమునకై మహాదేవుడు కొన్ని సత్యాలను మనకు తెలియచేస్తున్నాడు. మన విశ్వాస జీవితంలో మనము ఏ రీతిగా ఉంటున్నాం? 16వ అధ్యాయంలో కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. కుటుంబాలు రక్షించుకోవాలని మనం ఏం చెప్పలేకపోతున్నాం. కుటుంబాల్లో బిడ్డలకి రండి అని చెప్పలేకపోతున్నాం, బలవంతం చేయలేకపోతున్నాం, వారిని ఇబ్బంది పెట్టలేకపోతున్నాం. కారణాలు ఏంటో మనకు తెలియదు. ఒకటే ఒక కారణం, సాతానుడు మనలను బలహీనపరుస్తున్నాడు, అదే రీతిగా బిడ్డల్ని, ఇంట్లో ఉన్న వారిని బలహీనపరుస్తున్నాడు. మనం ఒక్కరమే ఒక రక్షించబడిన గుంపులో ఉండకూడదని వాక్యం ధ్యానించాం కదా. ఈ దినమున మహాదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలు నేర్చుకుందాం. ఆ రీతిగా మనము ధ్యానిస్తున్నటువంటి దేవాతి దేవుడు నన్ను ఆరాధించండి, నేను మీకు నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తని అని చెప్పి ఆగిపోలేదు. ఆయనే స్వయముగా గ్రంథాన్ని లిఖించారు, నిబంధనలను ఆజ్ఞలను లిఖించారు. ఆయనే మానవాళికి అందజేశారు, అనగా ఇశ్రాయేలీయులకు అందజేశారు. అదే రీతిగా మహాదేవుడు మనకును ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ఆత్మ చేత లిఖించబడిన భక్తుల చేత మత్తయి నుంచి ప్రకటన వరకు దేవాతి దేవుడు వారిచే లిఖించారు. ఆ రీతిగా ఆత్మాభిషేకముతో లిఖించబడినది ఈ యొక్క గ్రంథం. ఎందుకు ఆయన లిఖించాలి? ఎందుకు వాక్యాన్ని మనకి ఇవ్వాలి? వాక్యము లేకుండా కూడా
మనము ధ్యానించలేమా, ప్రార్థించలేమా, ఆ దేవాది దేవుని సన్నిధిలో ఉండలేమా అనే ప్రశ్న కూడా మనందరికీ రావచ్చు. కాబట్టి ఈ దినమున ఆ భావాలన్నిటికీ ఒక నివృత్తిని ఆత్మదేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరము గమనిస్తాం, మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన విశ్వాసులుగా చెప్పబడుతున్న మనము అందరూ కూడా లోకములో ఒక గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. దైవజనులు అనేవారు, సువార్థికులు అనేవారు అందరూ కూడా వారిగా నోటి ద్వారా వారి భావాల్ని తెలియచేయరు. వారి చేతిలో ఒక గ్రంథాన్ని పెట్టుకుంటారు. ఆ గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాలను ఆయా గుంపులకు, ఆయా మనుషులకు, ఆయా వ్యక్తులకు తెలియచేసి దేవుని వాక్యాన్ని ప్రసారం చేస్తూ, ప్రచురిస్తూ, ఆ రీతిగా వారికి ప్రజ్వలింపు చేసే, సువార్థీకరణ చేసే వారిగా ఉంటున్నారు. ఎందుకు? వాక్యంలో ఉన్న సత్యాలను తెలియచేయాలంటారు. యోహాను సువార్తలో మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. వాక్యము అంటేనే దేవుడు, దేవుడు అంటేనే వాక్యం. అనగా మనకు ఆ యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే ప్రతి మాట కూడా దేవునికి సంబంధించినదని, ప్రతి భావం కూడా దేవునికి సంబంధించిందనే. కాబట్టి గ్రంథాన్ని దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటంటే ఆ వాక్యముని గురించి మనకు తెలియచేయటానికి గ్రంథాన్ని ప్రతి నిత్యం మనకు ఉంచారు. ఆ గ్రంథాన్ని తెలుసుకొని చదువుతూ ఉంటే నీకును దేవునికి అత్యంతమైన సమీపస్తుడిగా అవుతావని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, వాక్యమును ధ్యానించుట, వాక్యమును వినుట, వాక్యమును పఠించుట, వాక్యము ద్వారా లిఖించుట, ఇవన్నీ కూడాను ఒక విశ్వాసికి తగినవి. విశ్వాసి రాయటం అనేది లేదు. విశ్వాసి వాక్యంను రాయరు, వింటాం, అక్కడ పెట్టేయటమే గ్రంథాన్ని. అలా కాదండి. మహాదేవుడు ఈ దినాన మనతో స్పష్టంగా చెప్తున్నాడు, ఆ వాక్యము దేవుడై ఉన్నారు కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు లిఖించినప్పుడు వేరు వచ్చే ఆత్మీయత వేరు, లిఖించినప్పుడు నీకు వచ్చే జ్ఞానము వేరు, లిఖించినప్పుడు నీకు వచ్చే శక్తి వేరని నువ్వు గ్రహించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయతలో బలపరచబడిన మనము అదే దేవుడు, అదే వాక్యమైన దేవుడు సృష్టికర్తగా ఉంటున్నారు. ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చారు. ఆయనే ఈ లోకములోనికి వచ్చి మొట్టమొదటిగా చేసింది ఏంటంటే, లూకా సువార్తలో ఒక సత్యాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 4వ అధ్యాయము 16వ వచనంలో దేవాతి దేవుడు ఏం చేశారో మనం చూస్తున్నాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను అన్న వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, దేవుడే గ్రంథాన్ని చదవటానికి సమాజ మందిరంలో నిలబడ్డట. ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించినకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు విశ్వత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. గ్రంథంలో ఏమున్నదో అదే ఆయన చదివినటువంటి దేవాతి దేవుడే. ఆ చదివినటువంటి దేవాతి దేవునికి ఏ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఏం కనపడింది? ఆయనను గురించి లిఖించిన సంగతులే కనపడ్డాయి.
ఆయనేమో భూమి మీదకి మానవునిగా వచ్చారు. ఆయన గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ గ్రంథంలో లిఖించారు. కాబట్టి ఈ గ్రంథములో వాక్యములో ఏముంటుంది? ఆదిలో ఉన్న వాక్యమే ఆయన అయి ఉంటే నీకుండేవి ప్రవచనాత్మకమైన మాటలు లిఖిస్తారు. రేపు జరగబోయే సంగతులను లిఖిస్తారు. మహాదేవుడికి తెలియజేస్తారు. దానిని మనము తర్కించి నేర్చుకోవాలి. నేర్చుకొని ఆత్మీయంగా బలపరచబడాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి గ్రంథమును మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు చదివాను, మాటలు చదివాను. మీరేం చేయాలి? ఇప్పుడేమో విన్నారు, గ్రంథాన్ని చూస్తున్నారు. అయితే రేపు ఈ పిదప, ఈ ఆరాధన పిదప మీరు ఈ యొక్క వాక్యము ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి, రాయాలి. రాసి చదివినప్పుడు మీకు వచ్చే ఆత్మీయ స్థితి, ఆత్మీయ జ్ఞానం ఏంటో మీకే అర్థమవుతుంది. అది నేను చెప్పనవసరం లేదు. ఆ రీతిగా మహాదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. నేనైతే దేవునిలోనికి రావటానికి ఇక సమయం ఇచ్చాడు దేవుడు. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్ గ్రంథాన్ని మొట్టమొదటిగా నేను రాసేసాను. ఇంగ్లీష్ గ్రంథాన్ని రాసేసాను. ఇంగ్లీష్ గ్రంథాన్ని చక్కగా ఆది కాండం నుంచి, జెనసిస్ నుంచి ప్రకటన వరకు నేను రాయిస్తూ దానిలో భావాలన్నీ కూడాను దేవాతి దేవుని సన్నిధిలో లిఖించినవి వ్రాసి, దాని భావాలన్నీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అన్ని కూడాను ఒక ప్రక్కన వ్రాసి దాని తర్వాత నేను ఆత్మీయంగా బలపరచబడటానికి వాడుకున్నాను. ఆ గ్రంథం రాశాక తెలుగు అనేది అవసరమైంది. తెలుగును కూడా దేవాతి దేవుడు రాదు కాబట్టి ప్రేయర్ చేసి అడిగాను, నీవు నాకు తెలుగు నేర్పాలి దేవా, నేను చెప్పాలంటే 99 మాటలు ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయి. కాబట్టి అంటే దేవుడు అద్భుతమైన కొన్ని పుస్తకాలను, తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలను, అదే రీతిగా గ్రంథాలయంలో దొరికిన పుస్తకాలు వీటన్నిటిని నాకు ఇచ్చి నేర్చుకోమని చెప్తే తెలుగు బైబిల్ని మరలా ఆది కాండం నుంచి ప్రకటన వరకు నేను లిఖించి, ప్రతి మాటను లిఖించి వాటిని ఇంపార్టెంట్ సెంటెన్స్ వర్సెస్ అన్ని వేరుగా లిఖించారు. కాబట్టి మహాదేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము గ్రంథాన్ని లిఖించినప్పుడు వచ్చే జ్ఞానము వేరు, గ్రంథాన్ని చదివినప్పుడు వచ్చే జ్ఞానము వేరు, గ్రంథాన్ని స్ఫూర్తితో నీ యొక్క ఆత్మీయ స్థితిలో పరిశీలించినట్టు వచ్చే జ్ఞానము వేరు. కాబట్టి ఇవన్నీ ఎందుకు? మనం ఏం పరిశీలికి వెళ్తామా? కాదు, అవసరం లేదు. కానీ దేవునితో సత్సంబంధాలు ఏర్పడాలంటే, దేవునితో సంబంధాలు ఆత్మీయతలో జరగాలంటే, దేవుని స్వారూప్యాన్ని చూడాలి అని చేసినప్పుడు నీలో ఒక ఆత్మీయ మార్పు వస్తుంది. ఆ ఆత్మీయ మార్పు నీలో బలపరచబడుతుంది. ఆ రీతి కొన్ని పుస్తకాలు, బండిల్స్ ఆఫ్ నోట్ బుక్స్ నా దగ్గర ఉంటాయి. ఆ యొక్క నోట్ బుక్స్ అన్ని కూడా రాసినవే. ఇప్పుడు ఆ ధైర్యం ఏంటి నాకు? రాసినప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే, చదివినప్పుడు ఏం చేస్తుందంటే, పరిశీలించినప్పుడు ఏం చేస్తుందంటే, వాటిని బ్రెయిన్ లో పెట్టుకొని మనకి ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం బోధించేటప్పుడు ఏ మాత్రం కూడాను అనుమానం ఇవ్వదు. ఏదో ఒకరు చెప్పింది విని రాసుకొని చెప్పడం అదొక వంతు. కానీ నీకు నీవుగా శ్రమపడి వాక్యాన్ని పరిశీలించుకున్నప్పుడు వచ్చే భావనలు వేరుగా ఉంటాయని ఇప్పుడు దేవాతి దేవుడు యేసయ్య యెషయా గ్రంథాన్ని చదువుతూ ఆయనను గురించి చదివిన మాటలు మనం చూస్తున్నాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. మహాదేవుడు తెలియజేస్తున్నాడు. నీకున్నటువంటి స్థితిని దేవుడు తెలియజేస్తారు. ఆత్మీయ స్థితిలో నువ్వు వాక్యం మాట్లాడిస్తాడు నిన్ను. ఆ రీతిగా నువ్వు బలపరచబడాలని ఆత్మదేవుడి దినాన మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. దాన్ని బట్టి నీకు వచ్చే ఆత్మీయ జ్ఞానం వస్తుంది. వాక్యంలో ఉన్న సత్యములు నువ్వు తెలుసుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మనం చదివినటువంటి అపోస్తలుల కార్యములో ఒక సత్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. 11వ వచనము 17వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక
జాగ్రత్తగా వినండి ఈ తెలుగు మాటని. కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలని చెప్పిన సంగతులను అలాగున్నవా లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించు వచ్చి. ఎంతండి వాళ్ళు చేసిన పని? లేఖనములలో వాళ్ళు వాక్యాన్ని ముందు అంగీకరించారు. ఆది యందు వాక్యం ఉండెను, అంగీకరించారు. ఇక అంతే. మరలా ఇంటికి వచ్చారు, గ్రంథాన్ని తీసుకున్నారు. తీసుకొని ఆది యందు, ఎందుకు ఆది ఎక్కడ, వాక్యం ఎక్కడ, దేవుడు ఎక్కడ అని దాన్ని పరిశీలిస్తారు గ్రంథముల ద్వారా. అప్పుడు వారికి ఏం వస్తుంది? దాంట్లో వాళ్ళకి వచ్చేది ఒకడు అంటాడు దాని శాడిజం, మండల్ ఇంటెలిజం ఇవన్నీ అంటే కాదు. ఎవడైనా విమర్శించుకొని, కానీ నేను చెప్పేది ఏంటంటే గ్రంథం ఏది చెప్తుందో అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వారందరూ ఏం చేస్తున్నారంటే పరిశీలించారట, నమ్మారంట ముందు వాక్యాన్ని. ఇప్పుడు మీ అందరికి వాక్యం అనేక వర్సెస్ నేను చెప్తుంటాను. ఆ వర్సెస్ చెప్పినప్పుడు విన్నాయలే అనే భావనను మాత్రం మీరు పక్కన పెట్టేసేయండి. అలా వద్దండి. ఎప్పటికప్పుడు అది కొత్తది వాక్యము. ఆ వాక్యాన్ని మీరు తీసి చదవాలి. ఆ వాక్యాన్ని మీరు తీసి రాసుకోవాలి. ఆ వాక్యాన్ని మీరు తీసి పఠించాలి. మీకు చేత అయినంత వరకు దానిని బై హార్ట్ కూడా చేయాలి. నేనేం చేసేవాడంటే ఎన్ని గ్రంథాలు రాశాక మళ్ళీ అధ్యాయాలు తీసేవాడిని. అధ్యాయం తీసి ఒక యోహాను సువార్త చివరి మాట ఏముంది యోహాను సువార్తలో, అది మళ్ళీ ఆ వర్ష అంతా ఒక బుక్ మీద రాసేవాడు. మార్కు సువార్త చివరి మాట ఏముంది, అలాగా గ్రంథంలో ఉన్న అధ్యాయాలన్నీ కూడా చివరి మాటలు రాయటం అనేది ఒక వంతు పెట్టుకున్నా. మొట్టమొదటి మాట ఏంటని పెట్టుకున్నా. అలాగా ఆత్మీయతలో బలపరచుకుని కొద్దీ కొన్ని మాటలను దేవుడు తెలియజేస్తున్నాడు. దర్శనాల ద్వారా తెలియజేసినప్పుడు తెల్లవారుజాముకి దాంట్లో మరలా బైబిల్లో వేరే రంగుతాటల్ని పెట్టేవాడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు మీకు ఇప్పుడు చెప్పగలిగే ధైర్యం నాకు ఇచ్చాడు? కారణం ఏంటంటే మనకి ఆ యొక్క మెమరీ పవర్ని ఇస్తాడు దేవుడు. ఆత్మీయంగా బలపరిచి దేవునితో అత్యంత సమీపస్తుల్ని చేస్తాడు. దానిలో ఉన్న భావాల్ని ఆయన తెలియజేస్తాడు. దానిలో ఉన్న భావాల్ని దేవుడు తెలియజేస్తారు. ఆ రీతిగా మనము ఆత్మీయతలో బలపరచబడిన వారిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మరలా ఒక సత్యాన్ని 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మీయతలో బలపరచబడిన మనము ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. 16వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్ని జనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవుని ఇష్టలు కాని వారిని మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చెను. ఇక్కడ దీనిలో భావం ఏంటి మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. వాళ్ళేమో ప్రవక్తలు గ్రంథాన్ని తప్పితే ఇంకోటి చెప్పట్లేదు. యూదులేమో చంపేస్తున్నారు, అన్యుల్ని మారుస్తున్నాడని. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? మహాదేవుడు మాట్లాడుతున్నట్టే, అన్య జనుల రక్షణ పొందుడికై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరుస్తూ దేవునికి ఇష్టలు కాని వారిను మనుషులందరికీ విరోధులై ఉన్నారు. ఇప్పుడు ఏమవుతారు? నీ నుంచి నువ్వు వాక్యం ద్వారా బోధించినప్పుడు నీ నుంచి ఎదుటివాడు ఏమవుతాడు? నిన్ను హింసించిన వాడు దేవునికి విరోధం అవుతాడు, మనుష్యులకు విరోధం అవుతాడు. అంత మాత్రమే కాకుండా దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తావో, వాక్యాన్ని పఠిస్తావో, వాక్యాన్ని మీరు బోధిస్తావో, వాక్యము వారి ద్వారా నువ్వు చదువుకుంటావో, వాక్యాన్ని నువ్వు విని దానిని బైహార్ట్ చేస్తావో,
మననం చేసుకుంటావు, లేకపోతే తుదుకు తుదుకు అని రాసుకుంటావు, అది నీ ఇష్టం. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను నువ్వు గుర్తించుకో. వాక్యము వింటాం, వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాళ్ళు ఏం చేశారు, ఆ స్త్రీలందరూ కూడాను, ఆ గ్రంథము అదా కాదా, అదే నా గ్రంథము, గ్రంథం గ్రంథం అదేనా, వాళ్ళు చెప్పింది కరెక్టేనా, వాళ్ళు సొంత భావాన్ని చెప్తున్నారా అనే భావనతో వారు ఏం చేశారంటే మళ్ళీ ఇంటికి వచ్చారు, బుక్ తీసుకున్నారు, బుక్ తీసుకొని బుక్లు వాళ్ళు చెప్పిన మాటలు రాసుకొని వచ్చారు, అండర్లైన్ చేసుకున్న వాటిని మరలా వాళ్ళు ఇక్కడ చదువుతూ వచ్చారు. ఆ రీతిగా మనలో ఆ భావన ఉండాలి. చెప్పేటప్పుడు రాసుకు, నాకు వచ్చు, నీకు కూడా వచ్చు, చెప్పానికి వచ్చు, కానీ నీవు వచ్చని నువ్వు మానొద్దు. నువ్వు వినేవాడిగానే ఉన్నావు కదా. ఒకవేళ నువ్వు కాపరి అవ్వచ్చేమో, కాకపోతే నువ్వు దైవజనుడు అవ్వచ్చేమో, నీకు వచ్చినా కూడా వారు చెప్పింది రాసినప్పుడు నీకు వేరే జ్ఞానం ఇస్తాడు దేవుడు. అది గమనించాలి. చూడండి, వాళ్ళలో ఏమంటున్నాడు, గ్రీసు దేశస్థులైనను పురుషులైనను స్త్రీలలోను చాలా మంది విశ్వసించని. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి నువ్వు జనసమూహం రేపి కలువరపరచరి. అప్పుడంట పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు, ఒకవైపు ఏమో వాక్యం విన్న వాళ్ళేమో ప్రతి దినము లేఖనాల్ని పరిశీలించున్నారు, ఒకవైపు ఏమో వారిని వెంటాడుతున్నారు, మీరు వాక్యం చెప్పకూడదు సత్యవాక్యాన్ని. ఈ రీతిగా సత్యవాక్యాన్ని మనం చెప్పినప్పుడు వాక్యాన్ని ధ్యానించగలిగినటువంటి మనస్తత్వం మనందరిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ రీతిగా మహాదేవుడు మన యొక్క మాటను మనకు తెలియదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక సత్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 12:5 వచనం, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరింపము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు, ప్రతి కుమారుని దండించును అని కుమారునితో మీతో సంభాషించి ఆయన హెచ్చరిక మరచుతరి. ఇప్పుడు ఏంటండి వాక్యం ద్వారా వచ్చేది, నీకు గద్దిస్తాడు దేవుడు. ఎందుకు గద్దిస్తాడు? కుమారుని తండ్రి మంచి మార్గంలో నడమని. దేవాతి దేవుని వాక్యం ఏం చేస్తుంది, మనల్ని దేవుని కొరకు ఆయన సొంత మనిషిగా చేసుకోవటానికి వాక్యం బోధించి నేను బలపరుస్తుంది. అది గమనించాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నా కుమారుడా ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. తండ్రి ఏ శిక్ష వేసినా భరిస్తాం కదా, అందుకనే తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. వాక్యంలో చెప్పినప్పుడు ఏదన్నా కఠినమైన మాట చెప్పినాడు ఏమనుకుంటావు, ఏంటి నాకు చెప్తున్నాడు, నీకు కాదు, వాక్యం చెప్తున్నారు దేవుడు. నువ్వు ఆ వాక్యాన్ని నాకని చెప్పి నువ్వు విసుకోవద్దు. ప్రభువు నాకు ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. చూడండి, శిక్షిస్తాట, దండిస్తాట వాక్యం ద్వారా. అది మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి ప్యూరిఫికేషన్ కి వాక్యం అవసరం. నువ్వు ప్యూరిఫై కావాలి అని అంటే నువ్వు మరణించేంత వరకు కూడా నువ్వు ప్యూరిఫై కావాల్సిందే. నీ అంతరంగ పురుషుడు ప్రతి నిత్యము మారాల్సిందే. అంతరంగ పురుషుడు మారకుండా నీవు మారలేవు అనే భావన నువ్వు గమనించాలి. ఆత్మదేవుడు ఈ దినాన ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు. జూడాలో మరి ఒక సత్యాన్ని మనం చదువుకుందాం. జూడాలో యూదా పత్రికలో 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. చూడండి, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చదయింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక నేను. అప్పుడు ఎందుకు ఈ యొక్క మిఖాయేలు ప్రధాన దూత అతనితో గోడ పెట్టుకోలేదు, అపవాదితో?
వాక్యం చదివాడు కాబట్టి, వాక్యం తెలుసు కాబట్టి, వాక్యంలో సత్యములు అతనిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దేవునికి వదిలిపెట్టాడు. ఆ యొక్క అపవాదితో వాదించడం మానేశాడు. ఆ యొక్క మోషే శరీరాన్ని గురించి నిన్ను దేవుడే గద్దిస్తాడు అని అన్నాడు. అనగా వాక్యం తెలుసు కదా, అది నాకు తెలియని విషయం, నాకు సంబంధించింది కాదు, కాబట్టి దేవునికి వదిలిపెడతానన్నాడు. వాక్యం తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏమాత్రం మీమాంసలు పడము. దేవునికి చెందినది దేవునికి మనకు చెందినది మనమే తీసుకుంటాం. మన పక్షంలో ఉన్న వారికి మనమే ఇస్తాం. ఆ రీతిగా వాక్యం నిన్ను బలపరిచి సిద్ధపరుస్తుంది. కానీ నువ్వు మరలా చదివినప్పుడు, రాసినప్పుడు నిన్నేమి బలహీనపరచదు అనే భావనను మనం తెలుసుకోవాలి. అందుకని ఆ వాక్యం వల్ల ఆసక్తి ఉండాలి. మనకి వాక్యం వినాలని ఆసక్తి ఉండాలి. వాక్యమును లిఖించాలని ఆసక్తి ఉండాలి. వాక్యమును పఠించాలి అని ఆసక్తి ఉండాలి. వాక్యమును పరిశీలించాలి. వాక్యం గ్రంథంలో దైవజనుడు చెప్పినప్పుడు అక్షరాలు పొల్లులతో సహా స్పష్టంగా చెప్పాడా లేదా, భావాలు ఎలా పొరపాటును చెప్పాడా, ఇంటెన్షనల్ గా చెప్పాడా అని కూడా మీరు చదువు. యెషయా భక్తుడు ఒక మాటని తెలియజేస్తున్నాడు. 34:16 యెషయా భక్తుడు సత్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. 34:16 ఆత్మదేవుడు మాటని మనకు తెలుస్తున్నారు. 4:16 చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకొనడి. దేవుడు చెప్తున్నాడండి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనడి. ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు, దేని జాతి పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చి ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని చేయును. వాక్యం చదివేటప్పుడు సృష్టి క్రమంలో ఏమేమో తెలుసో, ఏమి సృష్టి, దేవునికి ఎంత బలం ఉన్నదో, నీకెంత బలం ఉన్నదో, లోకములో సృష్టికర్త బలపరుస్తున్నాడా లేదని కూడా తెలియజేస్తాడు. నీకు చెప్తున్నాడు చూడండి, ఆయన గ్రంథమును పరిశీలించి చదువుకోండి. అప్పుడు నీకేం తెలుస్తుందిట, ఆ జంతువుల్లో ఏది ఏకీ ఉండదు, దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు. భార్య భర్తలు ఎలాగైతే ఉంటారో లోకంలో, అలాగనే పక్షులు కూడా ఉంటాయంట, జంతువులు కూడా అంతే ఉంటాయంట. మరి దానికి ఏమన్నా జ్ఞానం ఉందా? దేవుని సృష్టి గ్రంథంలో రాశాడు కాబట్టి మనకు తెలుస్తుంది. గ్రంథంలో ఆయన లిఖించి చెప్పారు కాబట్టి. ఒక చోట ఎక్కడ రాస్తాడు, జంతువులనట ఆదేశించారంట దేవుడు, పగలు అడవి దాటి రాకూడదంట. ఎందుకు వద్దన్నాడు? మనుషులు అందరూ జీవిస్తారు కాబట్టి, మనుషులు లోపలికి వస్తాయి కాబట్టి, మనుషులు చంపేస్తాయి కాబట్టి, మనుషులు వెంటాడుతాయి కాబట్టి, మృగాలు కాబట్టి, అందుకని ఆయన ఆర్డర్ అడవులనే పగలు ఉండండి, రాత్రులు మాత్రము మీరు జయించండి అడవిని. అడవిలో జయించండి రాత్రులు తిరగడానికి జంతువులకు చెప్పాడంట. ఏంటంటే అసలు దేవుడు అంత ఆర్డర్ ఇచ్చాడు, మనకి జంతువులు కనపడు, పగలు కనపడతాయా? లేదు, దేవుని ఆజ్ఞ. అందుకని గ్రంథం చదువుకోమంటున్నాడు. గ్రంథంలో అలాంటి సత్యాలన్నీ లిఖిస్తాడు దేవుడు. కాబట్టి ఆసక్తి ఉండాలి మనకి. ఏమైంది ఏం రాస్తారు దేవుడు, ఎందులో ఏ భావన దాగి ఉన్నది అని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. ప్రతిదీ కూడా మర్మయుక్తది, మనకి మానవులుగా. కాబట్టి దాన్ని రాసుకొని మరలా ఇంటికి వెళ్ళి సమయం తీసుకొని మరలా దాన్ని తీసి ఇంకొక ఆత్మీయ జ్ఞానం వస్తుంది. కానీ ఇందులో ఏ మాత్రం కూడా మందమతి రాదు. అద్భుతమైన శక్తివంతమైన సాధకుడిగా తయారవుతామని పరిశుద్ధ తెలియజేస్తున్నాడు. లూకా సువార్తలో మరొక సత్యాన్ని చదువుకున్నాం. ఈ దినమున 17 చదువుకున్నాం. 16:29 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 16:29 ఒక సత్యం చదువుకున్నాం. 16
9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు విననేడు ఆయనతో చెప్పగా, మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వాళ్ళ మాటలు వినమంటున్నాడు. ఎవరిని? ఎక్కడని భూమి మీద పంపమంటున్నాడు ధనవంతుడిని. ధనవంతుడు ఆ యొక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారంట రక్షణ పొందటానికి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలు వినమను. వాళ్ళు దైవజనులు చెప్పిన మాటలు వినమని వాళ్ళ గ్రంథంలో చూసి చెప్పేది. ఆ మాటలు విని మార్పు చెంది పశ్చాత్తాపంతో దేవుని యొక్క రమ్మను, నీకులాగా మా భర్తానికి గురి కావద్దని చెప్పి ఈ మాటలు చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? సాక్ష్యం ఇచ్చుటై ఉన్నారు. అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగ అనవద్దు, మృతుల్లో వారు ఎందుకు వెళ్ళినాడు, నాకు మారు మనసు పొందరని చెప్పాను. అందుకని ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినలా ఒకటి వారు చెప్పారు. కాబట్టి గ్రంథం రాసినటువంటి ప్రవక్తలు, అపోస్తలులు వీళ్ళందరూ రాసిన గ్రంథాన్ని నమ్మకపోతే ఎవరు ఎన్ని వచ్చి చెప్పినా కూడాను నమ్మరు. దేవుడు చెప్తున్న మాటలు అవన్నీ. కాబట్టి మనం జాగ్రత్త వహించి మన ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. జాన్ లో ఒక మాట చదువుకుందాం. 5:39 యోహాను సువార్త 5:39 ఒక సత్యాన్ని చదువుకుందాం. లేఖనముల యందు మీరు నిత్య జీవము కలగని వాటిని పరిశోధించున్నారు అని అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నది. కింద పరిశోధించుడి అనే మాటను చూసారా? లేఖనముల గురించి ఆయన చెప్పిన మాటని మనం గ్రహించాలి. లేఖనముల గురించి ఎందు మీకు నిత్యజీవం కలదని తలచుచు వాటిని పరిశోధించున్నారు. ఒక వాక్యంలో నిత్య జీవం ఉందని చెప్తున్నారు, లేఖనంలో చెప్పారు. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని ఇంకా పరిశోధిస్తున్నారు. ఒక్క మాటనే డాక్టరేట్ తీసుకుంటారు అనమాట వాళ్ళు. ఆ రీతిగా ఆసక్తి ఉండాలి. సంఘంలో ఒక ఆసక్తి ఉండాలి. సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఆ యొక్క భావోద్రేకాలతో కూడిన స్థితిలో ఉండాలి. కానీ దాంట్లో ఇన్సల్ట్ ఫీల్ కాకూడదు. వాళ్ళు చెప్తుంది రాసుకుంటూ మరలా ఇంటికి వెళ్ళి ఆసక్తితో ఆ గ్రంథాన్ని మరలా చదివి దేవునికి ఆత్మీయతో బలపరచబడే వారిగా ఉండాలని మహాదేవుడు తెలియజేస్తాడు. ఎప్పుడైతే నువ్వు అలాగ ఉంటావో నీకు దేవునికి అత్యంత సమీపస్తులు. ఏం రాసింది అదేగా, మాటలు అవే కదండి. దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యంతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం గురించి ఒక మాటను తెలియజేస్తున్నాడు. మనం గమనాన్ని తెచ్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. సత్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైతే బలం గలది, సజీవమైనదంట. అంటే దాంట్లో జీవం ఉందంట దేవుని వాక్యంలో. మళ్ళా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను. ఒక ఖడ్గానికి 2 అంచులు ఉంటాయి. అటువంటి ఖడ్గము ఎటువంటిదైనా కూడాను దానికంటే కూడా వాడిగా ఉంటుందంట వాక్యం. అంటే వాక్యాన్ని పరిశీలించండి. అంటే 2 అంచులు గల ఖడ్గం ఏ రీతిగా దూసుకుపోద్దో, నువ్వు వాక్యంలో బలోపేతమైన వాడిగా ఉంటే ఆ రీతిగా నువ్వు కూడా దూసుకుపోతావు. చూడండి అక్కడ అంటున్నాడు, చూడండి, ప్రాణము ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు. ప్రాణము ఆత్మ అండి మనకి దేవుడు పెట్టాడు. రెండింటినీ విడదీస్తుందట. ప్రాణాత్మలను విడదీస్తుందట. నువ్వు నిత్య జీవానికి వెళ్ళటానికి
ఆత్మని శుద్ధీకరిస్తుందిట. ఒకటి మూల్గును కీళ్లలో మూల్గుని యూడను కీళ్లలో నుంచి ప్రక్కకు పంపిస్తుందిట. వాక్యంలో ఉన్న సత్యం చూడండి. అంటే నీ శరీర భాగాల్లో ఏ రోగం ఉండా కూడా కొట్టుకుపోతుంది ఆటోమేటిక్ గా నీ వాక్యం ద్వారా. ఆత్మదేవుడు తెలియజేసిన మాట అండి. మరలా చూస్తున్నారు చూడండి. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. వాక్యమట తలంపులు ఆలోచనలను శోధిస్తుందిట. ఏదైనా వాక్యం చెప్పినప్పుడు ఆ బలోపేతంగా నీకు అది గుచ్చుకుంటే ఎలా ఉంటుంది, ఇంటికి వెళ్ళినా కూడా అది నీకు గుర్తొస్తానే ఉంటుంది. ఈ వాక్యం చూడండి ఎంత గట్టి వాక్యం చెప్పాడు మహాదేవుడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై. దేవుని వాక్యం అంట సజీవమైనదంట, బలము కలదంట. కాకుండా ఎటువంటి రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటెను. రెండంచుల ఖడ్గము కాదండి, రెండంచుల ఖడ్గము కంటెను. రెండంచుల ఖడ్గం అని చాలా మంది చెప్తారు వాక్యాన్ని. కాదు కాదు, రెండంచుల ఖడ్గం పోలుస్తూ చెబుతున్నాడు. ఆ ఖడ్గం కంటే కూడా ఇంకా టాప్ వాక్యం కట్ చేసుకుపోతా ఉంటుందంట నీ హృదయాన్ని, మనసును, పాపాన్ని, దోష ఉండి ప్రాణము ఆత్మలను రెండింటి విభజించి ఆత్మను శుద్ధీకరించి నిత్య జీవాన్ని తీసుకుని వెళ్తుందట. కీళ్లను మూలుగులో ఉండే మూలుగు ఉంటుంది కీళ్లలో రెండింటిని విడదీస్తుందట వాక్యం. మహాదేవుడు గొప్ప దేవుడు అండి. విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. అనగా వాక్యము నీ శరీరం అంతా కూడా చొప్పించుకుపోతుందిట. దేవుని వాక్యములో ఉన్న గొప్పతనం అదే. దేవుని వాక్యాన్ని గురించి దాన్ని చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని వింటాం, అక్కడే వదిలిపెడతాం, గడపలోనే వెళ్ళిపోతాం. కానీ నువ్వు ఒక్కసారి ఒక విన్న వాక్యాన్ని మననం చేయని ఇంటికి వెళ్ళాక రాయటం కానీ చదవటం కానీ రాసుకొని గొప్పగా నువ్వు తయారవుతావు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మరొక సత్యాన్ని చదువుకున్నావు. కొరింథీ 8వ అధ్యాయం 11 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 8:11 కావున తలపెట్టుటకు ముద్దమైన మనస్సు మీలో ఎలాగూ కలిగను, అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగినట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి. 2 కొరింథీ 8:11 ఈ మాట ఏంటంటే, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగను. సిద్ధమైన మనస్సు కావాలని కలగాల. కలిగినప్పుడట చూడండి ఏమంటున్నాడు, శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. ఇతరులకు తేలిగ్గాను మీకు భారముగా ఉండనని చెప్పడం లేదు, కానీ హెచ్చుగా కూర్చొని వానికి ఎక్కువ మిగలలేదు, నీవు తక్కువగా కూర్చోవని తక్కువ కాలేదు రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండే నిమిత్తము ప్రస్తుత ముందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండాలని ఇలాగ చెప్తున్నాను. ఈ వాక్యాన్ని సంఘంలో సహవాసంలో ఎంత ఉపయోగం చూడండి. ఒకరికొకరు సహాయకారులుగా ఉండాలి. ఈ వాక్యం లేక తెలియలేదు అనుకోండి, ఎవరిది వాళ్ళే స్వార్థపరులుగా ఉంటారు. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 6లో కూడా మరొక సత్యాన్ని చదువుదాం. సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అర్థమైంది కదండి. మనము సంపూర్ణమైన విధేయత, ఒబీడియన్స్ దేవుని వాక్యానికి ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయుడివై
నీ జీవితం కనపడుతుందో, ఏ విధంగాను కూడాను అవిధేయతను ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నావు. తప్పది, అలా చేయకూడదు, దేవునితో అలా ఉండకూడదు. నీ మాటల్లో పరిశుద్ధనం ఉంది, గట్టి మాట్లాడుతున్నావు అని చెప్పగలిగిన స్థితి వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మరొక సత్యాన్ని చూద్దాం. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త పడిన సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వారిని కాను. ఎలనగా నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తును కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని సువార్త దేవుని శక్తి అయి ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారిలో ఆత్మీయంగా బలపరచబడినటువంటి మనము, ఆత్మీయ సత్యాలను తెలుసుకున్నటువంటి మనము కొన్ని భావాల్ని మార్చుకోలేకపోతున్నాము. మనకు మనముగా ఊరిని వినిపోయే వారిగా ఉంటున్నాం, కానీ వాటిని ధ్యానించే వారిగా ఉండట్లేదు, ఆత్మీయ బలపరిచే వారిగా ఉండట్లేదు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 10:23 మార్కు సువార్తలు ఒబేయి మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆసక్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారు తిట్టారు, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించే ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ఎందుకని ధనవంతుడు రాలేడు? ధనవంతుడు ధనాన్ని ప్రేమిస్తాడు. ధనవంతుడు అంటే రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్, రిచ్ మ్యాన్, ఎన్న మాటలు మనం వింటూ ఉంటాం. అతనికి ఏంటంటే దాన్ని ఎలాగ వడ్డీలకు ఇచ్చుకోవాలి, ఎలాగ దాన్ని పెంచుకోవాలి, ఎలాగ దానికి లాస్ రాకుండా ఉండాలి, ఈ భావాలతోనే ఉంటాడు, కానీ దేవుని గురించి మాట్లాడు. అందుకు ఈ మాట చెబుతున్నాడు దేవుడు. అటువంటి స్థితి ఉండకూడదని మహాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో కూడా ఒక మాట చదువుతాం. 19:23 ఈ సత్యాన్ని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. 19వ అధ్యాయం 23. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కారణం ఏంటంటే ధనవంతుడి మీద దేవునికి ఏమైనా ఈర్ష్యభావం ఏమి లేదు. ఆయన భావోద్రేకాలన్నీ మారిపోతాయి, అతను జీవించే విధానమే మారిపోతుంది. దానిలో ఆయన ప్రాధాన్యత ఇస్తా ఉంటారు. ధనానికి ప్రాధాన్యత ఇస్తాడు, దేవునికి సెకండ్ పార్ట్ ఇస్తాడు. చూడండి, యెహోషువ భక్తుడితో ఏ విధంగా దేవుడు సలహా ఇస్తున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడం ఎలా నీ మార్గము నువ్వు వర్ధిల్ని చేసుకుని చక్కగా ప్రవర్తించవద్దువు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును, పిలుపడకము జడియకము, నీవు నడిచి మార్గమంతలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అది వాక్యంలో ఉన్నటువంటి బలం. యెహోషువకు చెప్తున్నాడు. యెహోషువ కొత్తగా రోడ్డు మీదకి వచ్చాడు. 40 ఏళ్ళు యుద్ధం చేయాలి, కానాన్ని వెళ్ళాలంటే. వారందరూ ఎదుటి వాళ్ళు బలవంతులు. ఇప్పటి వరకు నడిచింది ఒక వంతు అయితే ఇప్పటి నుంచి యుద్ధాలతోనే నడవాలా. ఆ రీతిగా మహాదేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. గ్రంథమును, గ్రంథ సత్యములను మనం తెలుసుకోవాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో మరి ఒక సత్యాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 2వ వచనంలో కీర్తనాకారుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 3:2 ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగచేయును. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనము. దేవుని వాక్యంలో ఉన్న భావం అది. దీర్ఘాయువు ఇస్తుందిట, సుఖజీవనము గడవటానికి నీకు ఒక యోగ్యతనిస్తుందిట. కీర్తనకారుడు కూడా
ఈ మాటను మనం తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకునే మాట. అతడు 3వ వచనం 1, నీటి కాలువలను ఎవరు నాటబడింది ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలన అతడు చేయనిదంతా సఫలీకృతమగును. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, భారతం చదివేవాడు ధన్యుడు, ఆశీర్వదించబడిన వాడు. అనగానే నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడుగా తన కాలమందు ఫలమించి చెట్టు వలె నుండిను అతడు చేయనిదంతయు సఫలమగునని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 2 పేతురు 3 చదువుకొని ముగించుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో మరొక సత్యాన్ని చదువుదాం. ఆత్మదేవుడు ఆత్మీయతతో కూడిన ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. 2:10, భక్తులను శోధనలను తప్పించుటకును దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరం కలిగి నడుచుకోవచ్చు ప్రభుత్వము నిరాకరణ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దిన వరకు కావలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింపక వెరువకి ఉన్నారు. గలవారినై ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరుతును. అటు వారైతే పట్టుబడి చంపబడితే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగుల వల్ల నుండి తమకు తెలియని విషయములను గురించి దూషించు దుష్ప్రవర్తనకు ప్రతిగా హాని సంబంధించి తాను చేయి నాశనంతో తామే నాశనం పొందుటకు. ఇక్కడ ఎన్ని మీరు చదివినప్పుడు వాక్యం చదివిన వాడు ఏ రీతిగా ఉంటాడు, వాక్యాన్ని పాటించిన వాడు ఏ రీతిగా ఉంటాడు అని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. అదే 2 పేతురు 1వ అధ్యాయంలో ఈ మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఈ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలని గ్రంథాన్ని గురించి చెప్తున్నాడండి, వాక్యాన్ని గురించి చెప్తున్నాడండి. ఒకడు ఊహలను బట్టి చెప్పుటలో కాదు ఈ లేఖనం లిఖించింది. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి. ఇవన్నీ కూడా మనుషుల చేత లిఖించబడిన పరిశుద్ధాత్మ చేత గ్రంథం. కాబట్టి ఈ మాటను మీరు గమనించాలి. మనందరం కూడా ఆత్మీయంగా బలపరచబడి ఒక నూతనమైన శోభను పొందాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యమందు ఏముండాలి? కాంక్ష ఉండాలి, దీక్ష ఉండాలి, ఆసక్తి ఉండాలి. చదువుట్లో కానీ, రాయటంలో కానీ, లిఖించుటలో కానీ, మననం చేసుకోవటంలో కానీ, ఒక్కసారి విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి మరలా ఈ వాక్యాలన్నీ ఒకసారి పరిశీలిస్తే ఎలా ఉంటుందో చూసుకోండి. మీలో ఒక మార్పు వస్తుంది. దేవాతి దేవుడు ఆ సంగతిని టెస్ట్లోనికి ప్రజల గురించి రాస్తూ వారు ఎంతో భక్తి తత్పరతో ఉండి బెరలో ఉన్నవారు మరలా తిరిగి చదువుకున్నారట, దేవుని కొరకు ఆత్మీయంగా బలపరచబడ్డారట. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి మనలను కూడా అట్టి ప్రత్యేకమైన స్థితిలో స్థిరపరిచి క్రమపరిచి ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక. ఆమేన్.